హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ జయ. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి నా ఫ్రైడే పూజా రొటీన్ అండి. మీతో ప్రతి శుక్రవారం షేర్ చేసుకుంటాను కదండి, అలాగే ఈ శుక్రవారం కూడా వీడియో తీసాను అనమాట. అండ్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నైటే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండి. మార్నింగ్ అన్నీ చేయాలంటే కొంచెం కష్టం కదా నాకు. బయట ముగ్గులాంటి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే తులసందరికి కూడా పూజ అయిపోయింది అనమాట. పూజ అయితే 6 కల్లా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు నాకు 4కి లేచాను అనమాట మార్నింగ్. నైట్ కొంచెం చేసుకున్నాను పనులు, బయట క్లీన్ చేయడం, ముగ్గు పెట్టుకోవడం వాటిని మార్నింగ్ లేసి ఇంట్లో క్లీన్ చేసుకున్నాను అనమాట. అండ్ మా తులసమ్మ తల్లి ఎలా ఉన్నారు? బాగున్నారా? నచ్చితే లైక్ చేయండి. అండ్ పక్కనైతే అలా మొక్కలు పెట్టాను అనమాట. అండ్ అలాగే అదిగోండి, ఇంటి ముందును కూడా చక్కగా ముగ్గు పెట్టేసుకున్నానండి. మార్నింగ్ లేసి పెట్టుకున్నాను, వర్షం పడుతుంది కదా, ఒకవేళ ఉంటుందో ఉండదా అనేసి మార్నింగ్ లేసి పెట్టాను అనమాట. అండ్ ఈరోజు అయితే ఇదిగోండి, అమ్మవారికి నైవేద్యం కింద పరవాన్నం చేశాను అనమాట. శుక్రవారం కదా ఎలాగా అనేసి. అండ్ వచ్చేయండి, మా అమ్మవారిని చూపిస్తాను ఈరోజు మీకు. చూసారా మా అమ్మవారి దీపాల వెలుగులు ఎంత అందంగా ఉన్నారు. ఈరోజు అయితే అమ్మవారికి మల్లెపూలు పెట్టానండి. మా వారిని మల్లెపూలు తెమ్మంటే తెచ్చారనమాట. మూర 70 రూపాయలు అంటండి. సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా పెట్టాను అనమాట. వినాయకునికి, దుర్గమ్మ దేవికి, వరలక్ష్మీదేవికి అనమాట. సో చామంతి పూలు, గులాబీ పూలు కూడా తెచ్చారు. ఇలా అలంకరించుకున్నానండి ఈరోజు అయితే. అండ్ దీపం ఇక్కడ కూడా ఉంటుందండి, కాకపోతే ప్రమికి చిన్నదండి. మాకు గృహప్రవేశం రోజు వచ్చాయన్నమాట. ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట, అందుకే దీపం చిన్నగా ఉందన్నమాట. అండ్ ఇదండి ఈరోజు నా పూజ అయితే. ఇలా చాలా చక్కగా చేసుకున్నానంటే అమ్మవారిని శక్తి ఇచ్చింది. అమ్మవారిని ఎప్పుడు అనుకుంటాను, అమ్మ నాకు శక్తిని ప్రసాదించు, అన్ని పనులు చేసుకొని తెల్లాజని పూజ చేసుకుని భాగ్యాన్ని ప్రసాదించు అనుకున్నాను. అమ్మవారిని నాకు దీవించారు. ఈరోజు ఎలాగైనా సరే లేచి చేసుకున్నాను అనమాట. అండ్ ఇలాగైతే అయిందండి ఈరోజు నా పూజ. చాలా బాగా జరిగింది. ఆ అమ్మవారి దీవెనలు మీ ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా పాపకైతే నైట్ ఫీవర్ వస్తుందండి, పడుకుంది, ఇంకా లెగలేదు. రాత్రి వాళ్ళ డాడీ సిరప్ తెచ్చారనమాట, పెడితే కొంచెం తగ్గిందనమాట. అలాగే వర్షం కూడా పడుతుందండి లైట్గాన. అండ్ ఇదిగోండి, కోళ్ళు కూడా ఈరోజు మా వారు ఇప్పారండి, తీసి వెళ్ళిపోయారు. నేనేమో ఇంకా మేతలు వేయాలన్నమాట. తర్వాత వేస్తాను, ఇప్పటి నుంచి వేసేస్తే అవి తినవు సరిగ్గా అనమాట. అండ్ ఇంకా బట్టలు ఉతకాలండి. నిన్న బట్టలు ఉతకలేదు, ఎందుకంటే నిన్న కూడా వర్షం పడ్డది కదా. ఇదిగోండి, మొన్న ఉతికినాయి అనమాట, ఇక్కడ ఆరబెట్టాను ఇలాగా. అండ్ అదనమాట. అండ్ మీ అందరూ కూడా ఫ్రైడే పూజ ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాయండి, నేను మీ జయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.